కృష్ణా జిల్లా గుడివాడలో చెన్నై లవ్ స్టోరీ సినిమా సక్సెస్ వేడుకలు అభిమానుల సందడితో ఘనంగా జరిగాయి. G3 సింధూరా థియేటర్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం విజయోత్సవ కేక్ కట్ చేయగా అనంతరం ఎమ్మెల్యే చిత్ర బృందాన్ని ఘనంగా సత్కరించారు. ఐ లవ్ గుడివాడ సెల్ఫీ పాయింట్ వద్ద చిత్ర బృందం అభిమానులతో కలిసి సందడి చేసింది. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారంతా? మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాగే సక్సెస్ మీట్ లో పంచుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే రాము గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఆర్ సో హ్యాపీ మీరు ఇక్కడికి వచ్చినందుకు. రాము గారి గురించి సంగీత్ అన్న తేజ అన్న అని యుఎస్ లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు అనమాట. వాళ్ళు రాము గారు వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంటారని సంగీత్ అన్న ఎప్పుడు ఈజ్ సూపర్ సీనియర్, నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు రాము గారు అన్ని విధాలని చెప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ మిమ్మల్ని కలిసినందుకు. అలాగే శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థియేటర్ యాజమాన్యానికి అంకుల్ మాకు అంటే వంశీ నందిపాటి గారు కా సినిమా అక్కడ స్టార్ట్ అయింది మా పరిచయం. కా సినిమా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. కా సినిమా ఇదే థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయింది, కేరాంప్ ఇదే థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయింది. అలాగే చెన్నై లవ్ స్టోరీ ఇదే థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా వంశీ గారితో నా పరిచయం చాలా అన్నా తమ్ముల్లో ఉంటది అనమాట. ఈరోజు ఆయన థియేటర్ లో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సక్సెస్ అయింది ఇక్కడ గుడివాడలో. గుడివాడ నుంచి ఈ సక్సెస్ సాధ్యత. కంగ్రాచులేషన్స్. మీరు తెలిసినప్పుడు కిరణ్, గుడివాడ అంటేనే తెలుగు పరిశ్రమ పుట్టింది ఇక్కడ. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అదే రకంగా మరి బాలకృష్ణ గారు, నాగార్జున గారు, అలాగే ఘంటసాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మన గుడివాడ గడ్డ నుంచి వెళ్ళిన వాళ్ళు. సత్యనారాయణ గారు, కైకా సత్యనారాయణ గారు గుర్తున్నారా? ఇలాంటి గడ్డ మీద మీరు మొదటి స్టార్ట్ చేసినందుకు సక్సెస్ స్టోరీ మీరు బాగుందని వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ.